భార్య కాపురానికి రావడం లేదని మామ వాహనాలను అల్లుడు తగలబెట్టిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. మచిలీపట్నానికి చెందిన శబరీనాథ్ తన భార్యను వేధించేవాడు. ఇవి తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్ళింది. తన భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తింటి వారిని అల్లుడు కోరాడు. భార్య కాపురానికి రాకపోవడంతో కోపంతో మామ శ్యాంప్రసాద్కు చెందిన 5 వాహనాలకు నిప్పు పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు శ్యాంప్రసాద్ అండి. ఈడేపల్లి, ఇది జోడుగుళ్ళు వెనక రోడ్డు అంటారు దీన్ని. రాత్రి 1:30 ఆ టైంలో పెద్ద మంటలు వచ్చేసేసి ఎక్కువగా పెద్ద మంటలు వస్తూ ఉంటే నాకు లోపలికి బాగా వినపడుతున్నాయి. చూసేటప్పటికల్లా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. నేను ఆర్పుదామని చెప్పి చాలా ప్రయత్నం చేసి తీసేపటి నాకు మొహం కూడా కొద్దిగా ఇతను అంటించింది మా అల్లుడేనండి. అతనికి ఈ గంజాయి అలవాటు ఉంది. అంతకుముందు నాకు తెలియదండి. మాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంటే ఎప్పటికప్పుడు టార్చర్లు పెడతాను ఉండటం మా అమ్మాయి సర్దుకుపోయి చెప్పట్లేదు. మాకు సరిగ్గా ఏం చెప్పట్లేదు. సరిగా చెప్పకపోతే ఏంటమ్మా అంటే ఇట్లా ఉద్యోగం అసలు ఏం పని చేయని అంటున్నాడు. మామూలుగా దీనికి అలవాటు పడిపోయాడు, బాగా గంజాయికి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే నేను పని చేయమన్నందుకు నన్ను టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి మా అమ్మాయి చాలాసార్లు నా జాగ్రత్త మచిలీపట్నంలో ఈడేపల్లిలో నివాసం ఉంటున్న మన గందికోట శ్యాంప్రసాద్ అయిన ఆయన ఈరోజు ఉదయం 10:45 ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ అల్లుడికి వాళ్ళ అమ్మాయికి ఉన్న మనస్పర్ధల కారణంగా రాత్రి సమయంలో వచ్చి వారి ఇంటి ముందు ఉన్న 3 బైకుల మీద ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పెట్టువాడని, దానివల్ల 3 బైకులు మరి ఇంటి ముందు భాగం బాగా తగలబడిపోయిందని, ఆ తర్వాత వాళ్ళ రిలేషన్కి చెందిన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మరొక 2 బైకులను తగలబెట్టాడని ఇచ్చిన రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో ముద్దాయి పేరు దాసరి శబరీనాథ్. అతను పెడన్లో ఉంటాడు. అతను చెడు వ్యసనాలకు అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. అలా అమ్మాయితో మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల రీత్యా ఈ విధంగా నేరం చేసినట్లుగా అనిపిస్తుంది.